ఇది చరిత్ర. గొప్ప గొప్ప వస్తువులు పుట్టినప్పుడేమో అందరూ పనిచేసుకుంటారా? ఊళ్ళో అందరూ అంతే. ఏమైనా సంపదలో, రాజకీయాలు, వాటాలు, ఓట్లకి డబ్బులు ఇచ్చినవి ఏమైనా ఉంటే పెద్ద పెద్ద నాయకులు పనిచేసుకుంటారు. జెండాలు పట్టుకు తిరగాల్సి వచ్చేసరికి లేబర్ కనపడతారు అందరికీ. నమశివాయ, నువ్వు వెళ్ళరా ఆయన రమ్మంటున్నాడు, వీడు చచ్చిపోతాడు ఇక్కడ తిండి లేక. ఈ జెండా పట్టుకు తిరుగుతాడు, ఎవడో జెండా కరెక్ట్ కొడతాడు వాడిని. డబ్బులు తీసుకున్నది ఎవడో నాయకుడు, జెండా పట్టుకున్నది ఎవరో మనం. ఇది లెక్క. సరిగ్గా దేవతల్లో ఈ లేబర్ ఎవరయ్యా, కార్మికుడు ఎవరయ్యా అంటే శివుడు. లోకువ ఏం అడగడు కదా పాపం. అందుకని గొప్ప గొప్ప వస్తువులు వచ్చినాయి. లక్ష్మీదేవిని ఈయనకి ఇవ్వకూడదేటి, ఇవ్వలేదు. కామధేను, కల్పవృక్షం ఏమీ ఇవ్వలేదు. అప్సరసలు పోనీ పార్వతీదేవి కైలాసంలో పని మనిషి ఉందో లేదో, ఒక అప్సరసన ఇవ్వచ్చు కదా, అంటుదో అవుతుంది. అబ్బే ఉందా లేదా అని కూడా అడగలేదు. విషం వచ్చేసరికి మాత్రం లోకుమొగుడికి నూకలు జావా అని వెంటనే ఎస్టీడీ కాల్ చేసేసారు. ఈయన 108 నెంబర్ కొట్టేశారు అంబులెన్స్ లాగా.